హాయ్, నేను మీ పల్లెటూరు మారుతి. ఇవాళ నేను మీకు తోటకూర కాళ్ళ పులుసు చేసి చూపిస్తాను. ఇగోండి తోటకూర కాళ్ళు. ఇవి మన ఇంటి దగ్గర తోటకూర చెట్లు పెరుగుతాయి కదా, ఆకు కోసేసుకున్నాక కాళ్ళు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా లేత అయితే ఇలా వేసేసుకోవచ్చు. అదే ముదిరి అయితే కొంచెం పీస్ వస్తుంది, పీస్ తీసుకోవాలి. ఈ ములక్కాయలకి తీసుకున్నట్టు ఈ పులుసు పెట్టి చూపిస్తాను, చాలా బాగుంటాయండి ఇవి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీట్ చేసుకుంటాను స్టవ్ ఆన్ చేసుకుని. వీటెక్కిందండి. ఇగో ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ మెంతులు. ఈ ఆయిల్ వీటెక్కి ఇందులోకి వేసేసుకుందాము. ఇందులోనే ఒక 3 పచ్చిమిరకాయలు చీరుకున్నాను, అవి వేసుకుందామండి. పచ్చిమిరకాయలు వేగిపోయినాయండి. ఇందులో నేను పెద్ద 2 ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను, అవి వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా యాగనిద్దాం. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇదిగోండి, నేను రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిపోయినాయి. ఒక ఇందులో నేను శుభ్రంగా నీళ్ళలా కడుక్కుని తెచ్చుకున్నానండి. ఈ తోటకూర కాళ్ళము వేసేసుకుందాము. ఇవి కూడా దోరగా మగ్గినవ్వాలి ఈ నూనెలో. ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాము. ఈ మగ్గినేం చూద్దాము. ఇంకా కొంచెం మగ్గాలండి. ఎప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇంకో నిమిషం మగ్గితే సరిపోతాయి. ఇవ్వండి, మగ్గిపోయినాయి. నూనె చూడండి పైకి తేలుతుంది. ఇలా బాగా నూనెలో మగ్గనిచ్చుకోవాలండి ఈ ముక్కలు. ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా, చూసేసుకోండి మీరు. ఇప్పుడు ఇందులోనే నేను వేడి నీళ్ళలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకున్నానండి. ఈ చింతపులుసు వేసుకుందాము. ఈ ముక్కలు మురిగే వరకు వాటర్ వేసుకుందామండి. ఇందులోనే బెల్లం వేసుకుందాము. నేను ఒక 50 గ్రాములు బెల్లం తీసుకున్నాను. మీకు తీపి కనుక ఇష్టం లేకపోతే బెల్లం మానేయండి, కానీ బెల్లం వేసుకుంటేనే పులుసు చాలా బాగుంటుంది. తోటకూర పులుసు మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. ఇది బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుందాము. ఒకసారి ఉడికిందని చూద్దాము. ఇంకా కొంచెం ఉడకాలి, దగ్గరికి పడాలి. ఉడికిందేమో చూద్దాము. ఉడికిపోయిందండి. ఇదిగో చూడండి, ముక్క కూడా మెత్తగా అయిపోయింది, ఉడికిపోయినట్టే. ఇంకా ఇదిగోండి, ఉడికినట్టే. ఈ విధంగా ఉన్నప్పుడు ఆపేసుకోవచ్చు. ఇంకా సలాడ్లోకి ఇంకా కొంచెం చిక్కబడిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా
ఒకసారి చేసి చూసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలాగుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.